అందరికీ నమస్తే అండి। ఈ వీడియోలో అయితే లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను। పైపింగ్ ఉంది, మనకి ఆపోజిట్ కలర్ లో హ్యాండ్స్ ఉన్నాయి అన్నమాట। ఈ వీడియోలో పూర్తిగా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్। ఇప్పుడైతే నేను ఫస్ట్ మనకి పట్టీలు కాంచి స్టార్ట్ చేస్తున్నాను। బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు వీడియో అయితే ఆగిపోయింది। అందువల్ల నేను ఈ వీడియోలో లైనింగ్ సెట్ చేసింది పెట్టలేకపోయాను। మీరైతే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్। ఇప్పుడైతే మనం కప్స్లన్నీ రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ని ముందుగా రెడీ చేసి పెట్టాను నేను। ఇవన్నీ నేను అటాచ్ చేస్తున్నాను అన్నమాట। ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకొని మనకి ఆది బ్లౌజ్ తో కూడా ఒకసారి ఉక్సులు పట్టి కాజాలు పట్టి అన్ని చెక్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్ సంక వైపుని కొలతలు అనేవి చూసుకొని ఆ తర్వాత పై కుట్టు అనేది లాగుతాను। మీరు కూడా అలాగే చేయండి, అప్పుడే కదా మనకి సంక వైపున సమానంగా బార్ కుట్లు వేయగలుగుతాము। తర్వాత మనకైతే ఉక్సులు పట్టి కాజాల పట్టికి క్లాత్ అనేది తీసేసుకోవాలి। ఇలా స్ట్రైట్ పీసులు తీసుకొని రెండింటిని ఓపెన్ చేసుకున్నాక మనం ఉక్సులు పట్టి పైన నుంచి కుట్టుకోవాలి। ఇలా పెట్టి కుట్టేసిన తర్వాత లైనింగ్ ని ఇలా మడుచుకొని పైన నుంచి లైనింగ్ మీద పడేలాగా కుట్టేసి లోపలికి మడుచుకొని మరొక కుట్టు అనేది లాక్కోవాలన్నమాట। కొంచెం లోపలికి మడిచి లాగేటప్పుడు చూసుకొని లాగండి, కొంచెం ముడతలు అనేవి పడకుండా కుట్టు అనేది వేసుకోవాలి। కప్స్లు ఇలా ఉంటాయి అన్నమాట। ఇప్పుడు మనం కాజాల పట్టి లోపలికి నుంచి పెట్టుకొని కుట్టు అనేది వేసేసుకొని మరొక కుట్టుని పైనుంచి ఇట్లా మడతేసుకొని లాక్కోవాలి। మనం ఉక్సులు పట్టిని పైనుంచి కుట్టి లోపలికి మడవాలి, కాజాల పట్టి లోపలికి కుట్టి పైకి మడుచుకోవాలన్నమాట। రెండు సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి ఇలా చూసుకొని నీట్గా కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ ని అటాచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి। ఇలాగ డబుల్ కుట్ అయితే వేసేసుకోండి షోల్డర్ మీద। హ్యాండ్స్ కి జాయింట్లు అయితే వేసేసాను। జాయింట్లు వేసిన తర్వాత నేను నీట్గా కట్ చేసేసి మనకి లూజ్ కాడ ఖర్చుల కాడ డాట్లు పెట్టేశాను। ఇప్పుడు క్రాస్ అనేది తీసేస్తున్నాను। ఇలాగ మనకి ఈ క్రాస్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా కొట్టాలి। ఇప్పుడు మనం ఈ క్లాత్ మనం హ్యాండ్స్కి మిగిలింది కదా, ఎందుకంటే మనకి హ్యాండ్స్ వేరే క్లాత్ వేసాం కదా, హ్యాండ్స్ అనేది మిగిలింది అనమాట క్లాత్। ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్కి అటాచ్ చేయాల్సి వచ్చింది, నేను అది ఉపయోగించాను। ఇప్పుడు మెయిన్ పీస్ లైనింగ్ పీస్ని పెట్టుకొని లైనింగ్ మీద పడేలాగా కుట్టు అయితే వేసేస్తున్నాను। ఈ ఎగస్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోండి। ఈ సంకల వైపు మాత్రం కొంచెం ఉన్నా కానీ ఉంచేసుకోండి, కట్ చేసుకోమాకండి। ఇప్పుడైతే వీటికి నేను పైపింగ్ వేయాలి, అందుకని ఈ క్లాత్ తీసుకొని మనకి బాడీ కలర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్తో మనం హ్యాండ్స్కి పైపింగ్ అనేది సెట్ చేసుకోవాలి, అప్పుడే కలర్ కాంబినేషన్ బాగుంటుంది। ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, హ్యాండ్స్ అనేది సెట్ చేసేసుకోవాలి। ఇలాగ ఒక కుట్టేసిన తర్వాత ఏమన్నా ఎక్కువ ఉంటే కట్ చేసేసుకొని మనకి బార్ కుట్లు వేసేకాలి సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని రెండో కుట్టేసేటప్పుడు ఎక్కువ ఉన్నా కలి ఏమన్నా కిందికి ఎక్కువ ఉన్నా కట్ చేసేసుకొని కటింగ్ అదొక కుట్టేసేసుకోవాలి। ఇప్పుడు మనకి హ్యాండ్స్కి ఏ కలర్ అయితే వేసామో ఆ కలరు పైపింగ్ బాడీకి వేయాలన్నమాట, అప్పుడే కలర్ కాంబినేషన్ బాగుంటుంది, చూసేదానికి మండి కలర్ లాగా ఉంటుంది। అక్కడక్కడ డాట్లు పెట్టేసుకుంటే రౌండ్ అనేది బాగా నీట్గా తిరుగుద్ది అనమాట। చిన్న చిన్నగా డాట్లు అనేవి పెట్టేసుకోండి। ఇప్పుడు థ్రెడ్ అనేది పెట్టేసుకొని క్లాత్ మీద కొంచెం నీట్గా మడుచుకుంటూ పైపింగ్ అనేది సెట్ చేసేసుకోవాలి। ఇలాగా ఒక కుట్టేసిన తర్వాత మనం రెండో కుట్టు లోపల నుంచి ఈ క్లాత్ అనేది మడుచుకుంటూ కుట్టు అనేది లాగేసుకోవాలి। ఇలాగా రౌండ్గా కుట్టు నీట్గా లాగేసిన తర్వాత మనకి హ్యాండ్స్కి కూడా మనం క్లాత్ అనేది కుట్టించాం కదా, ఈ క్లాత్కి కూడా థ్రెడ్ అనేది పెట్టేసుకొని పైపింగ్ అనేది నీట్గా లాగేసుకోవాలి। చూసారు కదా, మనం చేతులకేమో బాడీ కలర్ పైపింగ్ వేసాము, హ్యాండ్స్కి ఉన్న కలర్ ఏమో బాడీకి వేసాము, బాడీకి ఉన్న కలరు హ్యాండ్స్కి వేసాం కదా, హ్యాండ్స్కి ఉన్న కలర్ బాడీకి వేసాం అనమాట। ఇలా మనం మల్టీ కలర్గా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏంటంటే మనం ఆపోజిట్గానే పైపింగ్ అనేది సెట్ చేసుకోవాలి। పైపింగ్ మనం ఆపోజిట్గా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి లుక్ వస్తుంది అనమాట బ్లౌజ్కి। ఇప్పుడైతే బార్ కుట్లు ఆది బ్లౌజ్తోనే హ్యాండ్స్ లూజ్ తీసేసుకొని మనం సంక కాడ సమానంగా ఇలా పట్టుకొని మనం ఆది బ్లౌజ్ తీసుకొని మరొకసారి సంక లూజ్ అనేది తీసేసుకోవాలి। ఇలా గుర్తు పెట్టుకొని బార్ కుట్లు స్ట్రైట్గా అనేది ఒక కుట్లు లాగేసుకోవాలి। మళ్ళీ మరోవైపు ఉంటుంది కదా, ఆ హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే బ్లౌజ్ తీసుకొని రెండు సంక హ్యాండ్స్ లూజ్ చూసుకొని మనం బార్ కుట్లు అనేవి రెండో వైపు కూడా సేమ్ అలాగే లాగేసుకున్నాము। ఒకసారి ఆది బ్లౌజ్ చూసుకొని
లూజు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని లూజ్ ఏమన్నా ఉంటే ఇంకో కుట్టేసేసుకోండి. లేదంటే బార్ కుట్లు 2-3 కుట్లు లాగేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఖర్చు అనేది కొంచెం నీట్గా సమానంగా ఉండేలాగా కట్ చేసేసుకోండి. మనకి సమానంగా ఉంటేనే కదా ఖర్చు అనేది నీట్గా ఉంటుంది. ఎక్కడన్నా దారాలు ఉన్నా కట్ చేసేయండి. చూసారు కదా బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.